నమస్కారం. నా పేరు నరసింహారావు, మాదిరాజు నరసింహారావు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం నేను విశ్రాంతి జీవనం చేస్తున్నాను. నేను సహజంగా కవిని కూడా, పోయిటరీ కూడా రాస్తుంటాను తెలుగులో. ఇట్లా డ్రగ్స్ విచ్చలవిడిగా వాడబడుతున్నది మన దేశంలో. యువతను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది, తర్వాత ఈ పిల్లలు వ్యర్థజీవులుగా మారిపోతున్నారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల. దాదాపుగా 50% ఆఫ్ ది యువత ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి సమాజానికి ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. దేశానికి కూడా నష్టం. అందుకని ప్రభుత్వ బాధ్యత ఏమిటంటే ఈ డ్రగ్స్ను బేస్ దగ్గర నుంచి కట్ చేయాలని ఒకటి, తర్వాత దాని వాడకాన్ని, దాని పంపిణీని, అవన్నిటిని కూడా సమూలంగా తీసివేయడానికి సరి అయిన చట్టాలు తీసుకురావాలి. తర్వాత పోలీసింగ్ వ్యవస్థ కూడా ఇంకా ఎక్కువ గట్టిగా చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే దేశం పతనావస్థకు చేరుకుంటుంది. ఒక 50 ఏళ్ల తర్వాత భవిష్యత్ కాలంలో కనుక మనం ఊహిస్తే చాలా నష్టాలు జరుగుతాయి. ఒక దూరదృష్టితో ఆలోచించి ప్రభుత్వాలు సక్రమమైన నియంత్రణ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.